రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు వీకోట, నంగిలి, కోలారు, చిక్బలాపూర్ మార్కెట్లో విక్రయించిన బంతి, చామంతి, రోజా పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇక ఈరోజు వీకోట మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి 250 రూపాయలతో ఉండి 300 రూపాయలు. సెంట్ వైట్ 180 రూపాయలతో ఉండి 210 రూపాయలు. ఇక వైలెట్ చామంతి బెస్ట్ ఉంటే 250 రూపాయలు. ఇక చాక్లెట్ చామంతి 300 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక పూర్ణిమ బెస్ట్ ఉంటే 260 రూపాయలు. ఇక వైట్ వచ్చేసి 220 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక రోజా పూల విషయానికి వస్తే కిలో రోజా పూలు టాప్ నెంబర్ 1 క్వాలిటీ వచ్చేసి 150 రూపాయలతో ఉండి 180 రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది బెస్ట్ ఉంటే. మిగతా అంతా కూడా 150 రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది. ఇక బంతిపూల విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి 31 రూపాయి, ఆరెంజ్ బంతిపూలు వచ్చేసి 31 రూపాయి పలకడం అయితే జరిగింది. ఆరవాష్ పూలు ఉంటే మాత్రమే 31 రూపాయి ధర పలికింది. ఆరవాష్ లేని పూలు అంతా వచ్చేసి 20 రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది. ఇక నంగిలి విషయానికి వస్తే కిలో సెంటెల్లో వచ్చేసి టాప్ నెంబర్ 1 క్వాలిటీ వచ్చేసి 200 నుండి 250 రూపాయలు. ఇక సెంట్ వైట్ 180 రూపాయలతో ఉండి 200. ఇక వైలెట్ చామంతి, చాక్లెట్ చామంతి 170 రూపాయలతో ఉండి 230 రూపాయలు. ఇక పూర్ణిమ ఎల్లో వచ్చేసి 220 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక రోజా పూల విషయానికి వస్తే టాప్ నెంబర్ 1 క్వాలిటీ వచ్చేసి నంగిల్ మార్కెట్లో రోజా పూలు 150 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక బంతిపూల విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి ఆరవాస్ పూలు వచ్చేసి 25 రూపాయలు. ట్యాంపూలు వచ్చేసి 20 రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది. ఇక ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి 25 రూపాయలు, 28 రూపాయల దాకా ఆరవాస్ పూలు పలకడం అయితే జరిగింది. తేమ లేని పూలు మిగతా అంతా కూడా 20 రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది. ఇక కోలార్ విషయానికి వస్తే కోలార్ మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి 200 నుండి 270 రూపాయలు. సెంట్ వైట్ 220 రూపాయలు. వైలెట్ చామంతి, చాక్లెట్ చామంతి 190 రూపాయలతో ఉండి 230 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక పూర్ణిమ ఎల్లో 230 రూపాయల నుండి 240 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. క్వాలిటీ బట్టి రేట్లు అయితే వెళ్ళాయి. ఇక ఐశ్వర్య చామంతి వచ్చేసరికి 310 రూపాయలు టాప్ నెంబర్ 1 బెస్ట్ క్వాలిటీ ఉంటే 310 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక బంతిపూల విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి 25 రూపాయలు. తేమ లేని పూలు మిగతా అంతా కూడా తేమ ఉండే పూలంతా కూడా 18 రూపాయలు, 17 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి 25 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక రోజా పూలు వచ్చేసి 150 రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది. ఇక చిక్బలాపూర్ విషయానికి వస్తే చిక్బలాపూర్ మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి 250 రూపాయలు. సెంట్ వైట్ 210 రూపాయలు. వైలెట్ చాక్లెట్ చామంతి అంతా 190 రూపాయలతో ఉండి 230 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక ఐశ్వర్య చామంతి 300 రూపాయలు. ఇక పూర్ణిమ ఎల్లో 230 రూపాయలతో ఉండి 250 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక రోజా పూల విషయానికి వస్తే కిలో రోజా పూలు వచ్చేసి 200 నుండి 230 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది బెస్ట్ ఉంటే. మిగతా అంతా కూడా 150 రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది. ఇక బంతిపూలు వస్తే బంతిపూల విషయానికి వచ్చేసరికి కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి 25 రూపాయలు. ఆరెంజ్ బంతిపూలు వచ్చేసి 25 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఆరువాస్ పూలు ఉంటే మాత్రమే 25 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళాయి. ఇవండి ఈరోజు కోలారు, చిక్బలాపూర్, వీకోట మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరలు. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి. ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వీకోట మార్కెట్లో 11 గంటలకు